చెట్టు చుండెదరు ఖర్జూరపు మట్టలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మట్టలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మిడివారు యెహోవా మందిరములో నాటబడి యుండెదరు. యెహోవా మందిరములో నాటబడి యుండెదరు. సహనముతో నిలచెదరు. కదలాక స్థిరులై ఉండెదరు. సహనముతో నిలచెదరు. కదలాక స్థిరులై ఉండెదరు. యేసుని నమ్మిడివారు వారు చిగురు పెట్టి ఫలింతురు. వారు ముసలితనంబున చిగురు పెట్టి ఫలింతురు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు. యేసుని నమ్మిడివారు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు. చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు భయపడకుము నీవు యుద్ధము యెహోవాదే. నిశ్చయముగా జయము నీదే. భయపడకు భయపడకుము నీవు. గర్జించు సింహము వలె శత్రువు నీపై నిబడా చూచుచుండే. గర్జించు సింహము వలె శత్రువు నీపై నిబడా చూచుచుండే. నది వలె నీపై పారవచ్చును. నది వలె నీపై పారవచ్చును. యుద్ధము యెహోవాదే భయపడకు. యుద్ధము యెహోవాదే భయపడకు. భయపడకుము నీవు. యుద్ధము యెహోవాదే. నిశ్చయముగా జయము నీదే. భయపడకుము
భయపడకు భయపడకుము నీవు. పాలు తేనెలు ప్రవహించేడు కానాను మీ ఎదుట నుండి. పాలు తేనెలు ప్రవహించేడు కానాను మీ ఎదుట నుండి. శత్రువు నిన్ను చంపాజూచి శత్రువు నిన్ను చంపాజూచి యుద్ధము యెహోవాదే భయపడకు యుద్ధము యెహోవాదే భయపడకు భయపడకుము నీవు. యుద్ధము యెహోవాదే నిశ్చయము గజయము నీదే భయపడకు భయపడకుము నీవు. నీకు విరోధముగా రూపింపు ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపు ఏ ఆయుధము వర్ధిల్లదు. ప్రతి నాలుక తీర్పుకు లోనగును ప్రతి నాలుక తీర్పుకు లోనగును. యుద్ధము యెహోవాదే భయపడకు యుద్ధము యెహోవాదే భయపడకు భయపడకుము నీవు. యుద్ధము యెహోవాదే నిశ్చయము గజయము నీదే భయపడకు భయపడకుము నీవు. పరమునందు మన ప్రభువునకు సర్వాధికారము నీయబడెను. ఇహ పరమునందు మన ప్రభువునకు సర్వాధికారము నీయబడెను. ఆయన సన్నిధి నీతోయుండును ఆయన సన్నిధి నీతోయుండును. యుద్ధము యెహోవాదే భయపడకు యుద్ధము యెహోవాదే భయపడకు భయపడకుము నీవు. యుద్ధము యెహోవాదే నిశ్చయము గజయము నీదే భయపడకు భయపడకుము నీవు. నీవు పోరాడెడు పని లేదు నమ్మకముంచి విశ్వాసముతో. నీవు పోరాడెడు పని లేదు నమ్మకముంచి విశ్వాసముతో. రక్షణను తిలకించుము రక్షణను తిలకించుము. జయము ప్రభువుదే భయపడకు జయము ప్రభువుదే భయపడకు భయపడకుము నీవు. యుద్ధము యెహోవాదే నిశ్చయము గజయము నీదే భయపడకు భయపడకుము నీవు. చేసిన మేలు వర్ణింపలేను వివరింపలేను
చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చెను? ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చెను? యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడు లేక నీడ లేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చెను? ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చెను? యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చెను? ఏమని వర్ణింపను, రుణం ఎలా తీర్చెను? యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, 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 యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణింపలేను, వివరింపలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. సాయంకాల సమయంలో ఫాదర్స్ ప్రేయర్ ఫెలోషిప్కి అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం, ఆహ్వానిస్తూ ఉన్నామండి.
ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ఈ రాత్రి సాయంకాల సమయం ముందు ఫాదర్స్ ప్రేయర్ ఫెలోషిప్ దీవించమని ప్రార్థిస్తున్నాం. జాయిన్ అయినా ఏకీభవించిన ప్రతి బిడ్డను ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. కొద్ది మాటలు మీరు అందించండి. కావలసిన మాటలు, జీవితానికి అవసరమైన మాటలు, మా కుటుంబాలకు కావలసిన మాటలు మీరు అందించమని ప్రార్థిస్తున్నాం. కొద్ది సమయం ఎంతో దీవెన కారణంగా చేయండి. మా ప్రియుల సమయాన్ని మరి సద్వినియోగం చేయడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ మీ మెల్లని స్వరమిచ్చి మాట్లాడండి. నన్ను మరుగు చేయమని, దీవెనకు ఆశీర్వాదమునకు కారణంగా చేయమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించబడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సాయంకాల సమయం ముందు మరి కొద్ది మాటలు, మరి తండ్రులకు అవసరమైన మాటలు చెప్పాలి అనుకుంటున్నాను. వాక్య ప్రకారము ఈ దినాలలో తండ్రులు ఏ విధంగా ఉంటే కుటుంబాలకు, బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటారు అనే దాని మీద మరి కొద్ది సమయము వాక్యాన్ని ధ్యానించాలి అని తలస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యము వడ్డీకి ఇవ్వడం గురించి, లేక అప్పులు ఇవ్వడం గురించి, రెండవది జామీను ఉండడం గురించి, ఇతరులకు షూరిటీ ఉంటారు, ఆ విషయంలో వాక్యం తెలియజేస్తుంది. మూడో అంశము క్రెడిట్ కార్డులు. అందరికీ తెలిసిందే. ఈ విషయాల గురించి బైబిల్ ఏం చెప్తూ ఉంది. ఎందుకు అంశం తీసుకున్నాను అంటే, ఈ మూడు కారణాల చేతే చాలామంది వ్యక్తిగతంగా నష్టపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కుటుంబాలుగా ఆత్మహత్యలు, నష్టపోతూ ఆర్థికంగా చితికిపోతూ ఉన్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు అనే దానికంటే వర్డ్ ఏంటంటే చితికిపోతూ ఉన్నారు. కోలుకోలేని దెబ్బ క్రెడిట్ కార్డ్స్. ఇవి క్రైస్తవులకు, విశ్వాసులు, దేవుని బిడ్డలు, విశ్వాసం ఉంచిన వారు, విశ్వాసులు అని పిలువబడే వారికి ఇవి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు మనం వడ్డీకి ఇవ్వవచ్చు, ఎంతవరకు ఇతరులకు షూరిటీగా ఉండొచ్చు, ఎంతవరకు మనం క్రెడిట్ కార్డ్స్ తీసుకోవచ్చు. కొద్ది విషయాలు మాత్రమే, నాకు డీప్గా తెలియదు కానీ కొద్ది అంశాలు, కొద్ది విషయాలు నా మనసుకు వచ్చిన సంగతులు. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎవరు కూడా నష్టపోకూడదు, దేవుని బిడ్డలు ఎవరు కూడా ఆర్థికంగా డౌన్ఫాల్గా ఉండకూడదు, హెచ్చుగానే ఉండాలి. కారణం ఏంటంటే ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అన్నది వాక్యంలో. ఐ రిపీట్, ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన తలంపులు కూడా మన విషయంలో ఎంతో ఉన్నతమైనవి, అంతేకాదు ఎంతో ఆశ్చర్యకరమైన తలంపులు మన విషయంలో కలిగి ఉన్నారు. వాక్యం ఏంటంటే, ఇది మన కనులకు ఆశ్చర్యము, ఆశ్చర్యకరమైన తలంపులు, ఉన్నతమైన తలంపులు కలిగి దేవుని ఉన్నతమైన పిలుపుతో మనలను ఆయన రక్షించారు. లోకస్తుల వలె, ఇతరుల వలె మనము జీవించకూడదని అనేక సంగతులు దేవాది దేవుడు మనల్ని ప్రేమించి రాయించారు. చాలా సంగతులు మరి చర్చెస్లో చెప్పబడవు, చాలా సంగతులు టీవీల్లో, యూట్యూబ్లో చెప్పబడవు. కాన్వెంట్ చెప్పే అవకాశం రానందువల్ల, చెప్పే సమయాలు రానందువల్ల. కానీ ఈ సాయంకాల సమయం ముందు ఈ మూడు విషయాలు రెఫరెన్స్లు మాత్రమే చూపెడతాను. రెఫరెన్సెస్. మొదటిది వడ్డీ గురించి ఏమని తెలియజేస్తుందంటే, ఎహెచ్కేల్ గ్రంథంలో మనం చదివితే కనుక, ఎహెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనంలో, ఎహెచ్కేల్ గ్రంథము 18-17వ వచనము చదువుతానండి. దయచేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవాళ్ళు
తీసి ఒకసారి చూడండి. రెఫరెన్స్ కావాలనుకున్న వాళ్ళు రాసుకోండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 17వ వచనము. బీదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక, లాభము కొరకు అప్పియకయు, వడ్డీ పుచ్చుకొనకయు నుండిన వారై, నా విధులను ఆచరించుచు, నా కట్టలను అనుసరించుచు నుండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు, అతడు అవశ్యముగా బ్రతుకును. చదివిన లేఖనాలు దేవుడు దీవించి మనతో మాట్లాడను గాక. ఆమెన్. ఈ వాక్యం చదివినప్పుడు తండ్రి దోషానికి మన ఆయుష్ కాలానికి వడ్డీకి లింక్ ఉంది. మనం స్పష్టంగా మనసు పెట్టి చదివితే చాలా లోతైన మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తారు. తండ్రి చేసిన దోషము అంతేకాదు, అతడు బ్రతుకును అనుంది, అంటే దీర్ఘాయుష్. వడ్డీకి దీనికి లింక్ చాలా ఉంది. చాలామంది ద్రవ్యాన్ని వడ్డీకి ఇచ్చి బలవంతంగా బీదవారిని ఏడిపిస్తూ ఉంటారు, బీదవారిని కష్టపెడుతూ ఉంటారు, దుఃఖపరుస్తూ ఉంటారు. విశ్వాసంలోనే చాలామంది ఉన్నారు ద్రవ్యము వడ్డీకి ఇచ్చేవారు. పాస్టర్లు ఉన్నారు అంటే మీరు నమ్మరు, డబ్బు వడ్డీకి ఇచ్చే పాస్టర్లు ఉన్నారు. బెగ్గర్స్ సామాన్యంగానే చాలా కొన్ని సంవత్సరాల నుంచి అడుక్కునే వాళ్ళకి అదొక వృత్తి అయిపోయి వాళ్ళు కూడా వడ్డీకి ఇస్తున్నారు. విశ్వాసులే ఉన్నారు. మందిరానికి వెళ్తారు, వాళ్ళు బెగ్ చేస్తూ ఉంటారు. బెగ్గింగ్ ఏ ప్రొఫెషన్ అయిపోయింది, అడుక్కోవడం కూడా ఒక వృత్తి అయిపోయింది. కానీ మనము మన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు. నాకు తెలిసిన ఒక సంఘ పెద్ద ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడు. ఆయనకి 2-3 ఇళ్ళు ఉన్నాయి. సంపాదించిన పితరులు ఇచ్చినటువంటి డబ్బు ఉంది కాబట్టి ఫ్యాక్టరీలో మరి తక్కువ జీతాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి వడ్డీకి ఇస్తూ ఉండేవాడు. వడ్డీకి ఇచ్చి ఫ్యాక్టరీలో జీతములు ఇచ్చే రోజున అతను ఫ్యాక్టరీ వాళ్ళని వదిలే టైంకి గేట్ దగ్గర నిలబడి జీతాలు ఇచ్చిన వెంటనే బలవంతంగా బలాత్కారంగా కఠిన మనసుతోటి వడ్డీ గుంజేసేవాడు. అతను సంఘ పెద్ద, విశ్వాసి, పేరు మోసిన డినామినేషన్లో ఉన్న వ్యక్తి, వాక్యము తెలిసిన వ్యక్తి. అలాంటి వ్యక్తులను నేను చూశాను. కానీ మనము మన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు. ఒకవేళ మన కోటీశ్వరులను కావచ్చు, మన దగ్గర అకౌంట్లో అవైలబుల్ బ్యాలెన్స్ ₹1,00,00,000 ఉంది, ఇంటి దగ్గర కూడా ఒక 10 లక్షలు ఉంది. ఒక వ్యక్తి అప్పు కానీ వచ్చాడు, వడ్డీకి ఇవ్వండి అని. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మనం ఎలాగివ్వాలంటే, అన్ని సందర్భాల్లో కూడా మనము మన సెన్సెస్ వాడాలి. తెలివితేటలు, దేవుడిచ్చే తెలివితేటలు ఉంటాయి. ఆత్మ సంబంధమైన స్పృహ ఉంటుంది, కాన్షియస్ వివేచన కలిగి ఉండాలి. పాము వల్లే వివేకంగా, పావుని వల్లే నిష్కపటంగా ఉండాలి. అప్పు ఇచ్చేటప్పుడు వడ్డీకి ఇవ్వకూడదని వాక్యం చెప్తుంది. మరి ఎలాగూ అతను ఇస్తాడో లేదో తెలియదు. కొంతమంది డబ్బులు తీసుకుని ఎగ్గొడుతూ ఉంటారు. డబ్బు ఉన్నా కానీ ఇవ్వద్దు అవుతాం. ఏంటంటే డబ్బులో ఉన్న మాయ అంతా, జగమే మాయ అంటారు, కానీ అసలు ఆ మాయ డబ్బే. ఒకవేళ మన ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి, అప్పు ఇమ్మని వచ్చారు 10,000, కానీ 10,000 ఇస్తారా లేదా అన్నది డౌట్. ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు అనే కాన్షియస్ తోటి మీరు అది మనసులో పెట్టుకొని ఒక 1,000 2,000 ఇస్తే మనకి ఇవ్వకపోయినా పర్లేదు, అడిగినంత ఇవ్వకపోయినా కాదనకుండా, అడిగినంత ఇవ్వకపోయినా విశ్వాసం కాబట్టి కాదనకుండా
లేదనకుండా కొంత ద్రవ్యం ఇవ్వడంలో తప్పులేదు. అంతేగాని అడిగినంత ఇచ్చి పీడించడం, వడ్డీకి గుంజడం అది వాక్యము ఒప్పుకోదు. ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదు. ఓ పాస్టర్ గారు చర్చ్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆయన కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటే ఒక 20 సంవత్సరాల క్రితం చాలామంది కానుకలు తెచ్చి ఇస్తూ ఉన్నారు. 10,000, 15,000, 20,000 ఇస్తూ ఉంటే ఒక వ్యక్తి ఆ కన్స్ట్రక్షన్ చూడడానికి రోజు వెళ్తూ ఉండేవాడు. సంఘ సభ్యుడే. అంతే గెహాజీలాగా మనోడికి కూడా కన్ను కుట్టింది, మనసు ప్రేరేపించింది. అననీయ సప్ఫీరాల విషయంలో ఏమన్నారంటే, సాతాను ఎందుకు మిమ్మును ప్రేరేపించెను అన్నారు. అతనిని సాతాను ప్రేరేపించింది. పాస్టర్ గారిని అర్జెంటు అవసరమండి, ఒక 20,000 ఇప్పించండి, మరలా మీకు రేపే తెచ్చి ఇచ్చేస్తానన్నాడు. పాస్టర్ గారు ఆ విశ్వాసని నమ్మిన బంటు అని నమ్మి, గొర్రె కషాయోడిని నమ్ముతుంది అంటారు. అందరూ నమ్మదంట గొర్రె కషాయోడిని నమ్మినట్టు పాస్టర్లు కూడా చర్చిలో కొంతమంది నమ్ముతూ ఉంటారు. వాళ్ళ కషాయోళ్ళు అన్న సంగతి తర్వాత తెలుస్తుంది. అందరూ నమ్మరు. ఎందుకంటే తేనె పూసినటువంటి కత్తిలాగా, పెదాల్లాగా చక్కని మాటలు, అలా జాలువారే మాటలు మాట్లాడతారు. కొంతమందికి అప్పటికప్పుడు దుఃఖం వస్తుంది. ఏదైనా ఎదరోళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలన్నా, ఎదరోళ్ళ దగ్గర ఏదైనా ఆశించి ఉన్నప్పుడు కొంతమంది ఉట్టినే దుఃఖం వచ్చేస్తుంది. చక్కని మాటలతోటి ఏడుస్తూ ఎదుటి వాళ్ళని చాలా చక్కగా మెస్మరైజ్ చేస్తారన్నమాట. ఆ పాస్టర్ గారిని అడిగేటప్పటికల్లా ఆయన దగ్గర కూడా డబ్బులు రెడీగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఒక పక్కన డబ్బులు వస్తున్నాయి, కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. అడిగాడు, రేపేస్తానన్నా కదా. అంతే పాస్టర్ గారు 20,000 ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత మరి బ్రదరు మరి వర్క్ మళ్ళీ ప్రారంభిస్తున్నాము, నెక్స్ట్ డే ఇస్తున్నారు. అప్పుడే 10 రోజులు అయిపోయింది. ఇచ్చేస్తే మరి ఆ డబ్బులు కలిపి పని ప్రారంభిస్తాను. ఇంకా దొరకలేదండి సార్, దొరకలేదు పాస్టర్ గారు, అయ్యగారు అన్నాడు. ఓ 2 రోజులు టైం ఇవ్వండి, ఓ 3 రోజులు టైం ఇవ్వండి, అలాగే 10 రోజులు, 15 రోజులు పని పెండింగ్లో పడిపోయింది. చర్చ్ పని ఇవ్వట్లేదు. అలాగే 2-3 వారాలు అడిగేటప్పటికీ ఆ విశ్వాసి చర్చికి రావడం మానేశాడు. అంతే మానేశాడు కదా అని చెప్పేసి ఈ పాస్టర్ గారు సర్లే అని ఇంటికి వెళ్ళి అడగడం ప్రారంభించాడు. ఆయనప్పటికి కూడా మనోడు ఇంకా పీటరేగిపోయి చర్చిలో వాళ్ళని కొంతమందిని మానిపించేశాడు. డబ్బులు పోయినాయి, చర్చిలో కూడా 2-3 కుటుంబాలు మానిపించేశాడు. పాస్టర్ గారు పీడించేస్తున్నాడు అని. అప్పుడు మనకి లోకల్ అంటూ ఉంటారు, క్షవరం అయిన తర్వాత వివరం వస్తుందంటారు. పాస్టర్ గారు అప్పటికే నెల అయిపోయింది, ఇంకా మనకి అడిగి తిరిగి లాభం లేదు అని పాస్టర్ గారు సర్లే 3 రోజులు ఉపవాసం ఉందాం, ఆడిది వస్తాడు అనుకున్నాడు. అయ్యగారు పాస్టర్ గారు మొదటి రోజు ఉపవాసం ఉన్నాడు, ఏమీ తినలేదు, తాగలేదు, అద్భుతంగా ముగిసిపోయింది. 2వ దినము కూడా ఉపవాసం ఉన్నాడు, కటిక ఉపవాసం, మామూలుగా కాదు. 20 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళు అంటే మాటలు కాదు, ఉపవాసం ఉన్నాడు. ఆ రోజు కూడా దిగ్విజయంగా మనసు ప్రశాంతంగా ఉందరా బాబు, ఇచ్చేస్తాడులే, దిగి రావాల్సిందే అనుకున్నాడు. 3వ రోజు కూడా ఉపవాసం ఉన్నాడు. మన ప్రభువు నమ్మదగినవాడు, మనము నమ్మదగిన వారమైనను దేవదేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయనకి ప్రభు స్వరం వినిపించింది, మెల్లని స్వరము, మధురమైన స్వరము. అందుకనే భక్తుడు పాట కట్టాడు, క్రీస్తు నీ స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమే అది, మెల్లని స్వరమే అది అనే పాట ఉంది. మెల్లని స్వరం. ఈయన మోకాళ్ళ మీద ఉన్నాడు పాస్టర్ గారు.
20 సంవత్సరాల క్రితం 20,000 అంటే మాటలు కాదు కాబట్టి ఆ డబ్బుల కోసం మెల్లని స్వరం వినిపించింది. ఏమనంటే, నీవు నన్ను అడిగి ఇచ్చావా? పాస్టర్ గారు వెంటనే రిప్లై, ప్రభువా క్షమించు, నేను మిమ్మల్ని అడగకుండానే ఇచ్చాను. రెండవ మాట వినిపించింది ప్రభు స్వరంలో, మరలా ఆ విషయము నాకు చెప్పొద్దు. అంతే, మెల్లని స్వరం. హీ కెప్ట్ క్వైట్. అడగడం మానేశాడంతే. ఇంకా దేవుడు ఏమన్నాడు, నన్ను అడిగిచ్చావా? మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు దేవాది దేవుడు ఏమంటారంటే, ఏ విషయమైనా సరే, రమ్మన్నా వెళ్ళాలన్నా ఏదైనా ఇవ్వాలన్నా అడగాలి. బంధుప్రీతి, మొహమాటం ఇలాంటివి దేవుని దగ్గర పనికిరావు. మీరు విశ్వాస విషయంలో మోమోటం లేని వారై అనే వాక్యంలో రాయించారు. మోమోటం ఉండకూడదు. మరి ముఖ్యంగా విశ్వాసులు, పరిశుద్ధులు, నీతిమంతులు, దేవుని బిడ్డలు, క్రైస్తవులు అని పిలువబడేవారు, వాక్యము చదివి జీవము గల దేవునికి ప్రార్థించేవారు ప్రతి విషయాన్ని ప్రభువునికి చెప్పాలి, అడగాలి. దేవాదేవుడే ఆయా సందర్భాల్లో నన్ను అడుగుము అని ప్రస్తావించారు. నన్ను అడుగుము. అందుకని అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తొట్టుడి మీకు తీయబడును. ప్రభువుని అడగాలి, ప్రభువుకి చెప్పాలి ప్రతి విషయం. ఇంట్లో అన్ని విషయాలు ఇంట్లో చెప్పడానికి వీలు పడదు, కానీ అన్ని విషయాలు ప్రభువుతో చెప్పడానికి వీలు పడుతుంది. కారణం ఏంటంటే, రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. పాస్టర్ గారికి వచ్చిన రిప్లై ఏంటంటే, నన్ను అడగొద్దన్నారు. మళ్ళీ పాస్టర్ గారికి జీవితంలో ఆ డబ్బులు రాలేదు. మన మీద మొహమాటం కొద్ది విశ్వాసులే, అయ్యో మన బంధువులు, మన ఇంటి పక్క వాళ్ళు, మనకు కావలసిన వాళ్ళు, మన ఆప్యాయులు, మన ఆప్తులు అని మోమోటానికి వెళ్ళామనుకోండి, మామూలు నష్టం ఉండదు, తీరని నష్టం. ఈ పాస్టర్ గారు అడగకుండా మందిరము సొమ్ము ఇచ్చాడు కాబట్టి 20,000 పోయినాయి. ఈ కుటుంబం మానేసింది, పని నెల పెండింగ్లో పడిపోయింది. మరలా పైగా ఒక 3 కుటుంబాలని మందిరం మానిపించేశాడు. ఎంత నష్టం అండి? తీరని నష్టము, తీవ్ర నష్టము. మన జీవితాల్లో కూడా ప్రతి దానికి ప్రభువును అడగాలి. మనం చదివిన వాక్యంలో ఏముందంటానండి, 17వ వచనంలో, భేదవాని మీద అన్యాయంగా చెయ్యి వేయక, లాభము కొరకు అప్పియక. ఓ పాస్టర్ గారు ఆడోళ్ళు కొట్టి ఆడికివ్వడం, ఈవిడోళ్ళు తీసి ఆడికివ్వడం, ఆడిని కొట్టి ఈడికి, ఈయన కొట్టి ఆడికి అన్నట్టు ఇస్తామన్నారు. హెడ్ ప్రశ్నించారు, ఏమనంటే, నువ్వెందుకు వడ్డీకి ఇస్తున్నావు అని ప్రశ్నించారు. అనేటప్పటికల్లా పాస్టర్ గారు అన్నారు, అయ్యా బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే తక్కువకే ఇస్తున్నాను అన్నాడు. ఏమన్నాడండి? బ్యాంకు ఇంట్రెస్ట్ కంటే తక్కువకే ఇస్తున్నాను అంటే పాస్టర్లే వడ్డీకి ఇస్తున్నారండి. మన జీవితాల్లో మన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు. వడ్డీకి ఇవ్వకుండా ఉంటే ఏమవుతుందంటండి, మనం చదివిన వాక్యంలో 18వ వచనంలో 17 వచనము, నా కట్టడలను అనుసరించిన అతడు తన తండ్రి చేసిన దోషం బట్టి చావడు. అంటే తండ్రులు తెలియకుండానే దోషం చేస్తూ ఉంటారు. ఆ దోషమంతా దేవుడు తొలగిస్తాడు. అంటే దేవుడు దీర్ఘాయుష్షు అనుగ్రహిస్తాడు. రెండవ భాగం మనం చూద్దామండి. జామీను అనే మాట ఉంది. అంటే మనము జామీను ఉండొచ్చా లేదా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనంలో, తనకు పొరుగువానికి జామీను ఉండి పూట పడువాడు తెలివి మాలినవాడు. పొరుగువానికి జామీను ఉండి పూట పడువాడు అంటే ష్యూరిటీ సైన్ చేస్తే
పూటపడు అంటే అర్థం ఏంటంటే ఎవరికన్నా షూరిటీ సైన్ చేస్తే ఇతనికి సరిగ్గా భోజనం ఉండదు. పూట కడితే పూట కడతాడు. షూరిటీ పెట్టించుకొని డబ్బులు తీసుకున్నాడు బాగానే ఉంటాడు. షూరిటీ పెట్టిన తండ్రి, షూరిటీ పెట్టిన సంతకం పెట్టినటువంటి కుటుంబం, వాళ్ళ పిల్లలకి సరైన భోజనం ఉండదు. జామీను ఉండకూడదు అని వాక్యంలో ఉంది. మరలా చెప్తున్నాను, 17వ వచనంలో తన పొరుగువానికి జామీను ఉండి, అంటే నేనండి పూచి, నేనండి బాధ్యత, నాది బాధ్యత, ఇచ్చేస్తారు మావాడు షూరిటీ. ఒకళ్ళు అలాగే పొలం కాగితాలు ఇస్తే సంతకం పెట్టేశారు. 2-3 సంతకాలు. 2 సాక్షుల్లో ఒకడు బాగా బలవంతుడు, ఆడికి మంది బలం ఉంది, ఇంకొకటి తెంగరోడు. తీసుకున్నవాడు బాగానే ఉన్నాడు, బాగా డబ్బు ఉన్నవాడు సంతకం పెట్టాడు, ఆడు బాగానే ఉన్నాడు. ఈ తెంగరోడు బండి పడిపోయారు మొన్న. ఎందుకు? షూరిటీ సంతకం, జామీను. ఒక ఆవిడ హెడ్ మిస్ట్రెస్ స్కూల్లో టీచర్ సంతకం పెడితే ఆవిడ కేసు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే సిబిఐ వరకు వెళ్ళిపోయింది. షూరిటీ సైన్ కోర్టులకి ఇచ్చేస్తారు. వాక్యం ఏం చెప్తుందంటే, ఈ వాక్య ప్రకారం ఎవరికి జామీను ఉండొద్దు. లోకల్ ఏమంటారంటే బామ్మర్దే పేకాటే అంటూ ఉంటారు, తమ్ముడే అంటూ ఉంటారు. లోకస్తులు చాలా తెలివిగా ఉంటారు. మరి విశ్వాసమైన మనము కూడా చాలా తెలివితేటలతో ఉండాలి. ఏదో మన వాళ్ళే, నా వాళ్ళే, సమయం వచ్చినప్పుడు ఎవరైనా విరోధమైపోతారు. అందుకనే అబ్రహాము గారిని, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి లేచి వెళ్ళిపో, నేను చూపించే దేశానికి వెళ్ళన్నారు. అంతే. అంటే వాక్యం చెప్పేది ఏంటంటే, బంధువుల్ని నమ్మకూడదు, ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దన్నది వాక్యంలో. ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. నాకు చాలా ఆప్తమిత్రుడని అంటూ ఉంటారు, వాడిని కూడా నమ్మకూడదు. అంతే. వాక్యం ఒప్పుకోదు. 100% వాక్యమే కరెక్ట్. ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అని వాక్యం చెప్తుంది. నేను చెప్పే విషయం ఏంటంటే, ఇది మొదలుకొని ఈ వేళ నుంచి మీరు, మీ పిల్లలు, మీ పుట్టబోయే సంతతి చెప్పండి, ఎవరికి షూరిటీ సైన్, జామీను సంతకం పెట్టకండి. అంతే. పెట్టాము అంటే కనుక ఇందులో రాశారు కదండి, పూటబడువాడు అంటే తెలివి తక్కువ వాళ్ళే జామీను సంతకం పెడతారు. తెలివి తక్కువ వాళ్ళు. ఓ చోట, ఆంటీ మీరు మాకు సైన్ చేయండి, కొంచెం లోన్ తీసుకుంటాం అన్నారు. వీళ్ళ విశ్వాసలే, వాళ్ళ విశ్వాసలే. ఖరాఖండిగా చెప్పింది ఆవిడ. నో అందంతే, నేను పెట్టనంది. ఎందుకంటే ఇలాంటి మొహమాటాలకు పోతే రేపు అన్న రోజున బంధుత్వాలు ఉండవు, స్నేహాలు ఉండవు, ఆత్మీయత ఉండదు, చర్చి మానేయడం. కొంతమంది చర్చి మానేసి విశ్వాస భ్రష్టులు అయిపోయారండి. కనుక వడ్డీకి ఇచ్చే విషయంలో బైబిల్ ఒప్పుకోదు. జామీను షూరిటీ సైన్ చేసే విషయంలో బైబిల్ ఒప్పుకోదు. కొన్ని వాటికి బైబిల్ అది బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తున్నానండి, కొంచెం పరిచయం చేసి చిన్న సంతకం పెట్టండి, అలాంటివి పర్లేదు. డబ్బులకి దేనికైనా పెట్టవచ్చు, కానీ డబ్బుల విషయంలో మాత్రం సంతకం అస్సలు పెట్టకూడదు. ఎవరన్నా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారనుకోండి, రెండు ఒక సైన్ చేయండి, సాక్షి సంతకం అంతే, వెళ్ళండి, పర్లేదు. డబ్బు విషయంలో సంతకం పెట్టారా కనుక మీకు, మీ ఇంటి వారికి, ఎవరికి కూడా భోజనము ఉండదు. పూటబడివాడు రాను. తర్వాత బాధపడతాం. క్షవరం అయిపోయిన తర్వాత వివరం అంటే అదే. తర్వాత బాధపడి ఎన్ని చేసినా నెత్తి నోరు కొట్టుకున్నా వాళ్ళు ఎవరు దెబ్బలాండు. ఇలాగ జామీను సంతకం పెట్టించిన తర్వాత తిరిగి కట్టమని అన్నందుకు చంపేస్తున్నారండి. ప్రాణాలు పోయిన రోజులు ఉన్నాయి, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో బీ కాషస్, వెరీ వెరీ కాషస్, బీ సీరియస్ అబౌట్ దిస్ మ్యాటర్. సో మూడో విషయం ఏంటంటేనండి, క్రెడిట్ కార్డులు. క్రెడిట్ కార్డుల గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, అన్నీ ఫ్రీ అంటున్నారు. ఈ క్రెడిట్ కార్డు తీసుకొని
ముందుగానే వాడు 50,000 లిమిట్ పెడతాడు, ₹1,00,000 లిమిట్ పెడతాడు. ముందుగానే మనం కొనేసుకోవచ్చు. వాడన్న డేట్లో టైంలో కట్టకపోతే కనుక క్రెడిట్ కార్డుకి 30% ఇంట్రెస్ట్ వేస్తారు. ఈ క్రెడిట్ కార్డు ఏంటంటే ముందుగా అప్పు తీసుకోవడం. డబ్బున్న వాళ్ళు క్రెడిట్ కార్డులు తీసుకుంటూ ఉంటారు. తర్వాత అప్పులకు లోనైపోతున్నారు. క్రెడిట్ కార్డుల వల్ల ఎంతో నష్టపోతున్నారు. క్రెడిట్ కార్డు వాడి తీరని నష్టం. అందుకని అప్పు తీసుకున్న వాడంటండి, అప్పు ఇచ్చిన వానికి దాసుడు అని వాక్యం చెప్తుంది. సర్వెంట్ అనమాట, పాలేరు అని చెప్పుకోవచ్చు మనం. బైబిల్లో నేరుగా పాలేరు అని లేదు, కానీ క్రెడిట్ కార్డులు తీసుకుని వాడుకుంటున్న వాళ్ళు బ్యాంకులకి పాలేర్లు లాగా ఉంటారన్నమాట. వాక్యం చెప్తుంది దాసుడు అంటే పాలేరు అని. సర్వెంట్ ఇతడు తీసుకున్నవాడు ఒకసారి కట్టొచ్చు, కట్టకపోవచ్చు. బ్యాంక్ సెలవు రావచ్చు, ఆన్లైన్ పేమెంట్ ఆగిపోవచ్చు, నెట్వర్క్ పని చేయకపోవచ్చు, వేరే పనులు ఉండి మర్చిపోవచ్చు. 30% ఇంట్రెస్ట్. నేను ఇచ్చే సలహా ఏంటంటే, వాక్యం ఏం చెప్తుందంటే, ఈ క్రెడిట్ కార్డు మనం తీసుకోక్కర్లేదు అనడానికి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఏముందంటేనండి, మనకందరికీ తెలిసిన వాక్యమే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఏముందంటేనండి, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు చేసిన మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఎంత గొప్ప వాగ్దానం ఉంది కదా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని తెలుసు మనకి. వాగ్దానాలు చదువుతూ ఉంటాం, నమ్ముతూ ఉంటాం. మన బిడ్డలకి ఒకటో తరపున January 1st ఇయర్ బిగినింగ్లో వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం కదండి. ఈ వాగ్దానాలు మరి మన కంటికి కనపడవా? ఎందుకు క్రెడిట్ కార్డులు తీసుకోవడం, నష్టపోవడం. ఎంతోమంది అప్పులు పాలైపోయి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారండి క్రెడిట్ కార్డుల వల్ల. ఈ వాగ్దానం ప్రకారం ఏముందని మళ్ళీ చదువుతున్నాను. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినంత మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. ముందుగానే క్రెడిట్ కార్డు తీసుకొని మనం వేస్ట్గా తెచ్చుకోవడం ఎందుకు? దేవుడు ఇస్తాడు కదా, అవసరమైంది. వాక్యం ఉంది, రేపటి గురించి చింతించుకు అనుంది. రేపు ఏమి కావాలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకొక వాగ్దానం ఉంది, తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అనుంది. దావీదు గారు అన్నారు 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు. ఇన్ని వాగ్దానాలు మనకున్నప్పుడు, ఐశ్వర్యవంతుడైన మన దేవుడు ఉన్నప్పుడు, క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చిన గొప్ప వాగ్దానం ఉంటే మనకు క్రెడిట్ కార్డ్స్ అవసరమా? ఎందుకు నష్టపోవాలి? 30% ఇంట్రెస్ట్ చేస్తారు వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు. కనుక ఈ వాగ్దానం ప్రకారం నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, క్రెడిట్ కార్డులు తీసుకొని నష్టపోకండి. బ్యాంకులు ఎరేస్తారు. ఈనాడు అన్నీ కూడా అందరూ కూడా ఏంటంటే ఎదరోళ్ళకి ఒక ట్రాప్ అనమాట. క్రెడిట్ కార్డు అంటే ఒక ట్రాప్, ఒక ఉచ్చు. అంటే కొన్ని జంతువులు పెట్టుకోవడానికి ఉచ్చులు వేస్తుంటారు కదండి, అలాంటి ఒక ట్రాప్ అనమాట. బ్యాంకు వాళ్ళు వేసే ట్రాప్పే ఈ క్రెడిట్ కార్డ్. కనుక ఆ విషయంలో కూడా మీరు ఆలోచించండి, ప్రార్థన చేయండి. బిలీవర్స్ క్రెడిట్ కార్డ్ ఈ వాగ్దాన ప్రకారము, వాక్యంలోని వాగ్దానం ప్రకారము మన దేవుడు ఐశ్వర్యవంతుడు కాబట్టి క్రెడిట్ కార్డు తీసుకునే అవసరం లేదు. వాక్యం మాట ఉంది, కలిగిన వాటితో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొనుడి. సంతృప్తి కలిగి ఉండటం విశ్వాసంగా మనము ప్రతి దినము నేర్చుకోవాలి. కనుక ఫిలిప్పీ 4:17 ప్రకారం 19 ప్రకారం క్రెడిట్ కార్డ్స్ అవసరం లేదు మనకి. ఒకవేళ మీరు వాడుతున్నారేమో ఆలోచించుకోండి, ఎంత నష్టపోతున్నారు ఆలోచించుకోండి. ఎవరిని కూడా ప్రోత్సహించకండి, మీ పిల్లల్ని కానీ మీ ఇంట్లో వాళ్ళని కానీ క్రెడిట్ కార్డ్స్ విషయంలో ప్రోత్సహించకండి. వాగ్దానాలు చెప్తున్నాను, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ వాగ్దానం ప్రకారము క్రెడిట్ కార్డు అవసరం లేదు. ఫిలిప్పీ 4:19 ప్రకారం కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసిన మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును అన్న వాగ్దానం ప్రకారం క్రెడిట్ కార్డు అవసరం లేదు. క్రెడిట్ కార్డు ఉంటే లేనిపోని కొంట ఉంటాం, లేనిపోని తంట, లేనిపోని చెక్కు. క్రెడిట్ కార్డులో ఉన్నవాళ్ళు అనవసరమైన అన్నీ కూడా కొనేసి ఇంట్లో పెడుతుంటారు. చూద్దామని వెళ్తే క్రెడిట్ కార్డు ఉందా అయితే పట్టుకోండి, వాళ్ళు వదలరు. ఈనాడు ఎలా తయారైపోయారంటే, ఏ షాప్కి వెళ్ళినా ఏ స్టోర్కి వెళ్ళినా జిడ్డులాగా పట్టేస్తున్నారు. జిడ్డు అంటే మనల్ని కదలలేవరు. ఇంకా కొంటావా కొనవా, నువ్వు కొంటేనే కానీ ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు.
ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎలా పట్టుకున్నారంటే, యాకోబు గారు ప్రభువుని పట్టుకున్నాడు. నువ్వు నన్ను దీవిస్తేనే నేను వెళ్ళలేను అని. దేవ నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు అనే పాట ఉంది. మనం ఏదైనా స్టోర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అంతే, బంక జిడ్లాగా యాకోబు గారు ప్రభువుని పట్టుకున్నట్టు మనల్ని కదలనివ్వట్లేదు. మళ్ళీ పైగా ఏమైపోయిందంటే ఈనాడు ఆఫర్లో 7 days రిటర్న్, ఏదైనా నువ్వు తెప్పించుకో, 7 రోజులు వాడుకో, రిటర్న్ చేసాయి. చాలా ఐటమ్స్ 7 రోజులు వాడేసి రిటర్న్ చేస్తున్నారు కంపెనీస్కి. ఆన్లైన్లో బుక్ చేయడం, 7 రోజులు వాడేస్తున్నారు, రిటర్న్ చేసేయడం. ఆ వాడిన వస్తువులే మిగిలిన వాళ్ళు మళ్ళీ తెప్పించుకుని 7 రోజులు వాడేస్తున్నారు, మళ్ళీ రిటర్న్ చేసేయడం. ఇది ఫ్రెష్ ఐటెం అన్నట్టు తెప్పించుకుంటున్నాం మనం, ఈ విషయం తెలియక. మనకేంటంటే ఈ వాగ్దానాల ప్రకారము విశ్వాసులంగా మనము క్రెడిట్ కార్డ్స్ వాడని అవసరం లేదు. ఎందుకంటే విశ్వాసులు ఈ వాక్యాలు తెలియక ప్రేరేపిస్తూ ఉంటారు, తెలియక నష్టపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే, మీరు నష్టపోతున్నారు, మీ బిడ్డలు నష్టపోతారు. నష్టపోకూడదు. ఏది వాక్యానుసారమో ఏది వాక్యానుసారం కాదో మనం మన బిడ్డలకు తెలియచేయాలండి. ఒక అతను ఫోన్లో చెప్తున్నాడు అనమాట, గేటెడ్ కమ్యూనిటీ అండి, రాజమండ్రిలో మంచి సైట్ ఉందండి, తప్పక మీరు తీసుకోవాలి, బతిమాలేస్తున్నాడు. వేరే చోట్ల అయితే ఇప్పుడు కడతారు ఇల్లు తెలియదండి, గేటెడ్ కమ్యూనిటీలో అయితే చక్కగా ఇల్లు వెంటనే కట్టేస్తారండి, చుట్టూ ఇల్లు ఉంటాయండి. రకరకాలుగా ట్రాప్ అనమాట. అంచె దినాలలో ఈ ట్రాప్స్, శాటనిక్ ట్రాప్స్, విశ్వాసాలను డిస్ట్రాక్ట్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి చాలా ట్రాప్స్ ఉంటున్నాయి. ట్రాప్స్, ఉచ్చు, వల లాంటిది అనమాట. క్రైస్తవులంగా, విశ్వాసులంగా ఇలాంటి ఉచ్చులలో మనము పడకూడదని ఈ సాయంకాల సమయం ముందు ప్రభువు సెలవిస్తున్నారు. ఇంకొక రెఫరెన్స్ చూసుకుని మనం వాక్యం ముగించుకుందామండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనంలో మాట ఉందండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. Proverbs chapter 19 and verse 17. 17. బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు, వాని ఉపకారమునకైనా ప్రత్యుపకారము చేయును. వాక్యంలో ఉంది, నీవు అప్పిచ్చేవాడు ఉంది కానీ అప్పు చేయవు అని వాగ్దానం ఉంది. అందుకని నన్ను కొంతమంది అడుగుతారు, వాళ్ళకి ఎందుకు అప్పిచ్చి వాళ్ళు ఇవ్వట్లేదండి అనే కంప్లైంట్స్ నా దగ్గరకు వచ్చినాయి. మరి అప్పు ఎందుకు ఇచ్చావమ్మా అని అడిగితే వాళ్ళు అన్నది ఏంటంటే, మరి వాక్యం ఉంది కదండి, అప్పిచ్చి వాడక ఉంది కాబట్టి నేను అప్పిచ్చానండి అయ్యగారు, వాళ్ళేమో ఈ నీళ్ళు అయిపోయిందని తిరిగి ఇవ్వట్లేదండి, మా ఆయనేమో ఆ విషయంలో తిడుతున్నాడు కొడుతున్నాడండి, ఇలాంటి కంప్లైంట్స్. కానీ అప్పు ఇవ్వడం అంటే ఆ వాక్యానికి రిలేటెడ్గా కనెక్టెడ్ రిఫరెన్స్, చైన్ రిఫరెన్స్ ఏంటంటేనండి, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. అప్పు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలంట. అది ఎలాగ ఇవ్వాలి? బీదలను కనికరించడం. పేదవాళ్ళు ఉంటారు కదండి, భేదాసాదా ఉంటూ ఉంటారు, వాళ్ళు అవసరతలు ఉంటూ ఉంటారు, అక్కర కలిగి ఉంటూ ఉంటారు. వాళ్ళకి కనికరం చూపించి మనము తులము ఫలంలో సాయం చేస్తే అది ఎవరి అకౌంట్లోకి వెళ్తే తెలుసా అండి? దేవుని అకౌంట్లోకి వెళ్ళిపోద్ది. దేవుని దగ్గర అప్పుగా బాకీగా రాసుకుంటారండి. మనము దేవునికి అప్పిచ్చే వారంగా ఉండాలని ఆ రిఫరెన్స్ రాయించారు. అంటే బీదలను కనికరించాలని. దేవునికి ఇవ్వమంటే అక్కడ దేవునికి ఇవ్వడం అంటే కానుకలు పెట్టేయడం కాదు, అక్కడ బీదలను కనికరించడం, బీదలకు సహాయపడడం, బీదలకు అవసరతలో అక్కరలో ఉన్నప్పుడు మన వంతు సాయం చేయడం. ఒకవేళ ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు రెక్కాడితే డొక్కాడదు, వాళ్ళ పిల్లకి పెళ్లి చేస్తున్నాడు, నీ వంతు సాయం. నీకు ఎవరో తెలియదు, వాడు విశ్వాసి, మందిరానికి వెళ్తాడు, బేదోడు, నీకు ప్రేరేపించినప్పుడు ఒక 500 ఇవ్వు. అలాగే బేదలను కనికరిస్తే యెహోవాకు అప్పిచ్చేవాడు. దేవునికి మనం అప్పించినట్లుగా బాకీగా
ప్రభువారు ఆయన గ్రంథంలో రాసుకొని ఏమన్నారో తెలుసండి ఈ వాక్యాలు మనకి, వాని ఉపకారంనకు ఆయన ప్రత్యుపకారము చేయను. మనం చేసిన ఉపకారానికి, అందుకని వాక్యం ఉందండి, ఉపకారము చేయుట మరువకము అని ఉంది. ఉపకారం, పరోపకారం అంటూ ఉంటాం కదండి, హెల్ప్ అనమాట, ఏదో ఒక హెల్ప్. ఉపకారం అంటే ఏంటంటే టైమ్లీ హెల్ప్, మంచి సమరైన వలె, ఏదైనా చిన్న సాయం, ఏదో చన్నీళ్ళకి వేడినీళ్ళు చన్నీళ్ళు అన్నట్టు అంటూ ఉంటారు కదండి, ఇది కొంచెం సాయం, మనవంతు సాయం. అది కూడా ఎలా చేయాలంటే కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు. ఈ కుడి చేతి, ఇప్పుడు నా జేబులో డబ్బులు నేను ఇలా తీసాను, ఇలా తీసి అలాగ ఇచ్చేయాలి తప్ప ఇలాగా అంటే అంత సీక్రెసీ మెయింటైన్ చేయాలి. ఒక్కొక్కడు డబ్బులు ఎత్తూ ఉంటాడు, స్టేజ్ ఎక్కి ఇలాగా, ఇదిగో నా తరపు 500 అండి, అలాగా సంఘం వాళ్ళు అందరూ కనపడాలి, నా తరపు 500. ఈ చర్చికి మరి ఫ్యాన్లో ఎంత కంటే నా తరపు ఇదిగోండి 10,000 అండి, అలాగా రహస్యంగా చేయడానికి ఇష్టపడదు. కానీ వాక్యం చెప్తుందంటే రహస్యమందు చూస్తున్న నీతి అంటే నీకు ప్రతిఫలం ఇచ్చను. సంఘం వాళ్ళందరూ ఒక 500 మంది చూడవచ్చు, అయ్యి బాబాయ్ ఎంత 10,000 ఇచ్చాడు జెర్మియా అబ్బా అని చెప్పుకోవచ్చు. అది ఆ రోజుతో పోద్ది, ఆ టైంతో పోద్ది అంతే. అందుకని వాక్యం పడుతుందండి, జనులు మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. సంఘంలో 10,000 ఇచ్చినప్పుడు సంఘం అంతా కూడా పాస్టర్ గారు పక్కన మైక్ కట్టుకొని చూసారండి, మరి బ్రదరు మరి మందిరాన్ని ప్రేమించి 10,000 ఇచ్చాడు అని ఈవిడ పొగడ్డం, పాస్టర్ గారు పొగడ్డం, 10,000 ఇచ్చాడండి మందిరాన్ని ప్రేమించి దేవునికి మహిమ కలుగాక ఆయన నిండారులోకి దీవించిన కాక, సంఘ పెద్దలు లేచి పొగడ్డం, సంఘం వాళ్ళందరూ కూడా ఆ చర్చ అయిపోయిన షేక్ హ్యాండ్లు ఇవ్వడం, యాంటీడికి సెనెట్ వేసుకుంటుంది. సంఘంలో ఎవరైనా సరే పొగిడారా శని పట్టుకున్నట్టే లెక్క. జనులు మిమ్మును పొగడినప్పుడు మీకు శ్రమ అని వాక్యం ఉంది రెఫరెన్స్. అందుకనే రాయించారండి, కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు, అంటే రహస్యంగా. అంటే ఈవెన్ మనం చేసిన సహాయము పరోపకారము ఇంట్లో భార్య కూడా తెలియకూడదు. మనం ఏదో సాయం చేసాం, పాస్టర్ కనిపించాడు లేవా ఒక 500 ఇచ్చా వెళ్ళిపోయాడు, హ్యాపీగా వెళ్ళిపోయా, అలా మనం చెప్పకూడదు. ఎవరికైనా ఉపకారం చేసామంటే కనుక యూ కీప్ క్వైట్. వాక్యంలో రాయించారు, నీ కావుగిట్లో పండుకొని ఉన్న దాని నీ పెదవులకు కాపు పెట్టుము. అంటే భార్యకు కూడా ఇలాంటి ఉపకారాలు తెలవకూడదు. నీ ఎడం చేతికే తెలవనివ్వకూడదు అన్నప్పుడు భార్యకు కూడా చెప్పకూడదు ఉపకారాలు. మన వల్ల ఎవరికైనా కీడు కడుతుందని చెప్పొచ్చు. పేదలను కనికరించే విషయంలో మనం చేసిన హెల్ప్ చెప్పనవసరం లేదు. అందుకే ఇక్కడ మనం చదివిన వాక్యం ఉందండి, యెహోవాకు అప్పిచ్చివాడు. ఈ దినాన్ని నుంచి మనము పేదలను కనికరించి దేవునికి అప్పిస్తే పరలోకమందు మనకి బహుమానం. అంతేకాదు మనకి ఏం వాగ్దానం ఇచ్చారంటే 19వ వచనంలో మనం చదివిన వాక్యంలో, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చెయ్యను. ఒక వాక్యం ఉంటుందండి, పడక శయ్యం మీద అతనిని రోగశయ్య మీద అతను కరుణించిన. రోగం కలిగినప్పుడు సామాన్యంగా మనుషులు అన్నాక రోగాలు వ్యాధులు బాధలు వస్తూ ఉంటాయి. రోగశయ్య మీద దేవుడు మనల్ని ఆదరిస్తాడండి. బేదలను కరుణించినప్పుడు రోగం కలుగుక మనం ఏదో ప్రార్థనలో స్వస్థత ప్రార్థనలకు వెళ్ళక్కర్లేదు. పరోపకారాలు చేస్తే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి అప్పిస్తాము, దేవుడు మనకు ప్రత్యుపకారం చేస్తాడు. అందుకనే ఆయన నామను బట్టి చేసిన దానికి మరచిన దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు ఎవరికైనా పేదోళ్ళకి పెళ్లి సాయం టైంలో ఒక 500 ఇచ్చామనుకోండి, దేవుడు సహాయం చేస్తారు. రోగశయ్య మీద ఆయన సహాయపడతాడు. అందుకని ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు మన దేవుడు, మన ప్రభువు. కనుక పేదలను కనికరించడానికి మనము మన ద్రవ్యాన్ని మన కలిగిన దాంతో, క్రొత్త నిబంధనలో అనేక మంది గొర్రెలైన స్త్రీ వీళ్ళందరూ కూడా వాళ్ళ కలిగిన దాంతో ఉపచారం చేశారన్నది. ఉపచారం అంటే పరిచర్య చేశారు యేసుక్రీస్తు వారికి. అంతేకాదు కూడా ఉన్నటువంటి శిష్యులకు అందరికీ కూడా, గొర్రెలైన స్త్రీ, ఫీబే ఇలాంటి వాళ్ళందరూ కూడా తమకు కలిగి ఉన్న దాంతో ఉపచారం చేశారు, హెల్ప్ చేశారు. కనుక ఇంకొక రెఫరెన్స్ చదువుకొని
మనం ముగించుకుందామండి. కీర్తనలు 112 అధ్యాయము 5వ వచనం. 112వ కీర్తన 5వ వచనము. Psalm 112 verse 5. 5వ వచనం అండి. దయాళులను అప్పించేవారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. దయాళులను అప్పిచ్చేవారు అంటే ఎవరికి అప్పిచ్చేవారు అనుకున్నాము అంటే డబ్బున్నవాడు. ఈనాడు అప్పులు ఎవరు చేస్తున్నారో తెలుసండి? డబ్బున్న వాళ్ళు అప్పు చేస్తున్నారు. ఒక ఆయనకి ఎఫ్డీస్ చాలా ఉన్నాయి, అన్ని బ్యాంకుల్లోనే ఎఫ్డీస్ ఉన్నాయి. ఏటీఎం కార్డులో డబ్బులు లక్షలు, ఇంట్లో లేవు కాబట్టి డబ్బుల గురించి వస్తూ ఉండేవాడు మా మాంగారి దగ్గరికి. అన్ని బ్యాంకులోనూ ఫిక్స్డ్ డిపాజిట్సే, బ్యాంకులో బోల్డ్ బ్యాలెన్స్, కాకపోతే ఏటీఎంలో ఉంది కాబట్టి తెచ్చుకోకుండా. అదొక స్వార్థం. ఇలాంటి స్వార్థపరులు కూడా ఉంటారండి ఈ కుటుంబాల్లో. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇంటంటే డబ్బులు పెట్టుకొని లేవు 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 అంటారు. అందుకని జలగకి కుమార్తెలు ఉంటారు, ఇమ్ము ఇమ్ము అనే కుమార్తెలు ఉంటారు జలగ. కొంతమంది ఇంట్లోనే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య జలగలు లాంటి వాళ్ళు ఉంటారండి. ఎంత ఇచ్చిన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు అంటే వీడు తినేసి బాగుపడిపోవాలి వీడి కుటుంబం, వాళ్ళందరూ కూడా హరించిపోవాలి. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. కన్నులు తెరవాలి, మనం కళ్ళు తెరుచుకోవాలి. అమాయకుల్లాగా అవివేకంతో తింగరోళ్ళలాగా జీవిస్తే మన బిడ్డల బ్రతుకులు బాగవు. తండ్రులకు వార్నింగ్. తండ్రులుగా మనము హెచ్చరిక కలిగి ఉండాలి. ఒక ఆయన అన్నయ్య వదిన అన్నయ్య వదిన అన్నయ్య వదిన అన్నయ్య వదిన ఇదే పాట తెల్లారి లేచిన దగ్గర నుంచి అన్నయ్య వదిన అంటూనే ఇతను బంగారం అంతా పెట్టేశాడు, టీచర్గా సంపాదించి పెట్టేశాడు. వాళ్ళు హై లెవెల్లో ఉన్నారు, వీళ్ళ ఫ్యామిలీ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. అంటే ఇలాంటివన్నీ నేను చూశాను, మీకు చెప్తున్నాను. కాన్షియస్ కలిగి ఉండాలి, మనం వివేకం కలిగి ఉండాలి. అందుకని పాము వల్లే వివేకంగా, పావురం వల్లే నిష్కపటంగా ఉండాలి. డబ్బున్నంతసేపు కూడా ఏదో బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టుగా మన చుట్టూ బంధువులు ఉంటారు. కూటికి లేనోడు మినిస్టర్ అయ్యేటప్పటికల్లా అందరూ కూడా ఆబాలం గోపాలం అందరూ కూడా తయారైపోతారు. బీరకాయ పిచ్చుటారు కూడా మా అన్నయ్య, మా బావ, మా బామ్మర్ది, మా చిన్నాన్న, ఊరందరూ. కనుక మనము వాటి యందు మనసు ఉంచకూడదు. వాళ్ళు ఫ్రిడ్జ్ మార్చేశారు, వాళ్ళు అది మార్చేశారు, వీళ్ళు ఇది మార్చేశారు. ఒక ఆయన ఉన్నాడు రిపోర్టర్, డబ్బులు దొరికితే చాలు ఇంటికి మెరుగులు, బయట ఇల్లు అందరికీ బాగుండాలని. ఇంట్లో భార్య మూలుగుతూ ఉంటుంది, హై షుగర్ తోటి బీపీ తోటి మూలుగుతూ ఉంటే ఈయన మాత్రం 4 డబ్బులు దొరికితే చాలు వెంటనే పెయింటింగ్ మార్చేస్తాం, వెంటనే బయట ఎలివేషన్ మార్చేయడం. రాజుల సొమ్ము రాళ్ల పాలన్నట్టు భార్యకి వైద్యం చేయించకుండా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది భార్యలు పట్టించుకోరు, వాళ్ళ సోకులు వాళ్ళ మెరుగులు. తండ్రులంగా అలా మనం అనకూడదు. తండ్రులంగా మనము ఇంట్లో వాళ్ళ క్షేమము, ఎవడైనాను దాని ఇంటి వారిని బాగుగా ఏలని ఎడల. అందుకని హిజ్కియాతో కూడా ఏమన్నారంటే, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో, ప్రతిదినము మన ఇంటిని, మన బిడ్డలను, మన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. కనుక సాయంకాలం సమయం మందు తండ్రుల ఫెలోషిప్, ఫాదర్స్ ప్రేయర్ ఫెలోషిప్లో మరి కొన్ని హెచ్చరికలు వాక్యం నుంచి మనము ఏ విధంగా జీవించాలి, ఎలాగూ మన కుటుంబానికి మార్గము చూపించాలి, ఎలాగూ నడుచుకోవాలి. డైలీ లైఫ్లో ఎక్కడ ఎవరికి సంతకం మాత్రం పెట్టకూడదు. షూరిటీ. అన్నం ఉండదు, తెలివి తక్కువ అయిపోతూ ఉంటాం, కుటుంబాలు నాశనం అయిపోతూ ఉంటాయి. రెండోది, వడ్డీకి డబ్బులు మాత్రం. నీ దగ్గర 10 కోట్లు 10 లక్షలు ఉన్నా సరే మరలా అతను ఇవ్వడం అని అనుకుని తులమ ఫలం ఇచ్చి పంపించాడు, కాదనకుండా లేదనకుండా. మూడవది ఏంటంటే, క్రీస్తు చేసిన మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునుగాకనుంది. తండ్రులు, ఫాదర్స్, కుటుంబాన్ని నడిపించే కుటుంబ పెద్దలు, తండ్రులు ఈ వాగ్దానం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు చేసిన మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునుగాక. ఏలియాకు కాకోలంతో మరి ఆహారం పంపించిన దేవుడు మనకెందుకు పోషించడు, మనల్ని ఎందుకు పోషించడు? బాకీలో మాట ఉందండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను అన్నాడు. పోషించాడు.
అరణ్యములో ఇశ్రాయేలును పోషించాడు. 40 సంవత్సరాల ప్రయాణంలో మన్నా ఇచ్చి పోషించారు. పూరేలు పంపించారు. యేసుక్రీస్తు వారు అన్నారు, జీవాహారము నేనే అన్నారు. కనుక జీవాహారమైన ప్రభువు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చారు. నేను లోకమునకు వెలుగుగా వచ్చి అన్నారు. కలువరి శిలువలో మరణించి భూస్థాపన చేయబడి పునరుద్ధరణ తిరిగి లేచి ఆయన శరీర రక్తాలను జీవాహారముకు జీవపాన్ని మిగిచ్చారు అన్నారు. నా శరీరం తిని రక్తం త్రాగబడే నిత్య జీవము గలవాడు అన్నారు. ఆయన శరీర రక్తాలను మనకు జీవాహారం ఇచ్చారని పోషిస్తారు. ఆయన సమృద్ధి దయచేస్తాడు. సమృద్ధి, నేను గొర్రెలకు జీవం కలుగును, సమృద్ధిగా కలుగుడకును. సమృద్ధి అనే జీవం మనకిస్తారు. మనము వాక్యానుసారంగా జీవించినప్పుడు అండి, ఈ కట్టడలు, ఈ విధులు, ఆజ్ఞలను గైకొన్నప్పుడు మనకి ఏ లోటు దేవుడు రానివ్వడు, ఏ అపాయము రానివ్వడు, ఏ కీడు రానివ్వడు. సర్వ సమృద్ధి, మందిర సమృద్ధి, పరలోక సమృద్ధి దేవుడు అనుగ్రహిస్తాడు మన ఇంటి వారికి. ఏ లోటు ఉండదండి. జరిగిన సంగతి ఒకటి చెప్పేసి ముగించేస్తాను. ఒక వడ్రంగి ఆయనకి 3 కుమార్తెలు, చిన్నపిల్లలు. చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. ఆ పిల్లల్ని నెమ్మదిగా చదివిస్తూ కష్టపడి పోషిస్తూ ఉన్నాడు. వాళ్ళకి బడి, గుడి, ఇల్లు తప్ప ఏమి తెలియదు. చర్చ్ తెలుసు, స్కూల్ తెలుసు, ఇల్లు తెలుసు, ఇంకేమీ తెలియవు. డబ్బున్న వాళ్ళకి అందరూ చుట్టాలి. డబ్బులు లేదు ఎవరు రారు కదండి. రానివ్వరు, రారు కూడాను. వాళ్ళకి డబ్బు లేదు కాబట్టి ఎవరూ రావట్లేదు, ఎవరిని రానివ్వట్లేదు. వీళ్ళు 3 పోర్షన్ల ఇంట్లో ఉంటున్నారన్నమాట. పెంకుటిల్లు, ఎత్తు గోడ అడ్డుగా ఉండేది. పక్కింట్లో వాళ్ళకి వీళ్ళు ఇంట్లోనే ఉంటున్నారని, కలిగి తింటున్నారని ఆశ వచ్చేస్తుంది. అయితే పక్కింటి మనిషి ఏం చేసిందంటే, గది తుడిసి వాకలు తుడిసి ఇతను లేని టైంలో గోడ మీద నుంచి ఆ తుక్కు వీళ్ళ ఇంట్లోకి వేస్తూ ఉండేది. ఇది రెగ్యులర్గా జరుగుతుందనమాట. వాళ్ళ నాన్న ఇంటికి వచ్చిన వెంటనే చెప్తూ ఉండేవాడు. వచ్చిన వెంటనే వీళ్ళు చెప్తూ ఉండేవారు, నాన్న మరి పక్క ఆంటీ తుక్కు ఎలాగేసింది, నేనే చూశాను, చేటతోటి ఇలాగ ఇసిరేస్తుంది అన్నాడు. తప్పురా, నువ్వేమనొద్దు, ఏమని అన్నారమ్మా అన్నాడు. ఏమనలేదు డాడీ, ఏమనకూడదమ్మా, మనం ప్రభు పెట్టలేం కదమ్మా. ఆవిడకి తెలియదు, ఆవిడ ప్రభుని నమ్ముకోలేదు కాబట్టి మనం ఏమనకూడదు, సహించుకుందాం. తుడిసేయండి అమ్మా, నేను తుడిచేస్తానులేమ్మని అతను తుడిచేసేవాళ్ళు, పిల్లలు తుడిచేసేవారు. అలాగూ కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు జరుగుతూనే ఉంది. ఎవరు చూడని టైంలో, ఇతను ఇంటి దగ్గర లేని టైంలో తుక్కు తుడిసేసి వీళ్ళ ఇంటి గోడ మీద నుంచి వీళ్ళ ఇంట్లోకి వదిలేసేది అనమాట. ఏంటంటే కొంతమందికి అసూయ అలా ఉంటుంది. పైకి బాగానే ఉంటారు, ఉండవు, పైకి అందంగా, ఎంతో హుందాగా, ఎంతో డిగ్నిఫైడ్గా, ఎంతో డీసెంట్గా ఉంటారు. లోన ఆంతరం వేరు. అందుకని ప్రతి వాని హృదయము అగాధమైన లోయ, ఇర్మియా గ్రంథంలో ఉంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అనుంది ఇర్మియా గ్రంథంలో. అలా జరుగుతూ ఉండగా వీళ్ళు కలిగిన దాన్ని తింటూ ఉన్నారు. ఏదో ఒక పూట అలాగా తింటూ ఆ పేదరికంలో అలా చదువుకుంటూ ఉన్నారు. ఒకరోజు చచ్చిపోయిన కాకి వాళ్ళింట్లోనే పడిపోయింది. ఎవరైతే తుక్కేస్తుందో తుడిసేసి పక్కింట్లో వాళ్ళింట్లో పడింది చచ్చిపోయిన కాకి. ఈవిడేం చేసిందంటే, తుక్కేసి అలవాటు కదండి, అలా తుక్కు తుడిసేసి పడేసినట్టే అటు ఇటు చూసి ఆ కాకిని వీళ్ళింట్లోనే వేసేసింది. తుక్కేసిన అలవాట్లో వేసేసింది అంతే. ఆ కాకి ఎందుకు పడిపోయింది ఏంటి అని చూడలేదు ఆవిడ. అలా పడింది, వెంటనే చూసింది, చేటతో ఎత్తి పడేసింది అంతే. వాళ్ళ నాన్న వచ్చేటంతవరకు కూడా ఈ పిల్లలు ప్రార్థన చేస్తామన్నారు, ప్రభువా రోజు తుక్కేస్తుంది ఆంటీ, మేమేమీ అంటలేదు, ఇవాళ చచ్చిపోయిన కాకిని కూడా మా ఇంట్లోకి వేసింది ప్రభువా, మీరే దృష్టించండి, క్షమించండి అని ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు 3 అమ్మాయిలను. సాయంకాలం వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చి తలుపు తీశారు. తలుపు తీయగానే ఆ కాకి చూపించారు వీళ్ళు. నాన్న మధ్యాహ్నం ఆంటీ 3ంటికి ఆ కాకిని కూడా వేసింది నాన్న, ఏం చేయాలి, తీసి అవతల పడేద్దామా లేదా ఇంట్లో వేద్దామా అన్నారు ఈ 3 పిల్లకాయలు. లేదమ్మా మనం అలాగే కూడదు, ప్రభువు చూసుకుంటారు, ప్రభువుకు ప్రార్థన చేద్దాము, మనం క్షమించాలి కదమ్మా, మనం ఏమనకూడదమ్మా, ఇంకొకరి జోలికి వెళ్ళకూడదు, మనమే ఎత్తిపడేద్దాంలే అని రాగానే ఆ కాకిని
కాలుతో ఇలా పై దాని కాలు పట్టుకుని ఇలా పైకి లేపాడు, పడేద్దామన్నాడు, ఇసిరేద్దామన్నట్టు. అలాగే ఎప్పుడైతే ఎత్తాడో ఆ కాకి నోట్లో నుంచి గొలుసు, పెద్ద గొలుసు కింద పడింది, బంగారం గొలుసు. ఆ కాకి నోట్లో బంగారం గొలుసు ఉన్నట్టు పడేసినప్పటికి తెలియదు, దేవుడు మరుగు చేశాడు అంతే. ఈ కాకిని అలాగూ ఎత్తేటప్పటికల్లా బంగారం గొలుసు, గొలుసు పడేటప్పటికల్లా డాడీ బంగారం గొలుసు గోల్డ్ అన్నారు ఆ పిల్లకాయలు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు, ఇతను కాకిని బయటికి ఇసిరేసాడు, పెంట మీద పడేశాడు, వచ్చిన తర్వాత గొలుసును కడిగేసి చూసాడు కల్లా అది ఎంతో విలువైన బంగారు గొలుసు, అది మింగేసి చచ్చిపోయింది అంతే. అది ఎవరి కోసం పంపించాడు దేవుడు? వీళ్ళ కోసం పంపించాడు. కానీ ముందు శత్రువుకు చూపించాడు, నేను ఎలాగో దీవిస్తాను, ఎలాగో ఆశీర్దిస్తాను, ఎలాగో వారి అక్కలు తీరుస్తున్న సంగతి. ఎప్పుడైతే అది దొరికిందో ప్రార్థన చేశారు నలుగురు కలిసి, పిల్లలు ఆడపిల్లలు ముగ్గురు కలిసి స్తుతించి వెంటనే వెళ్ళి దాన్ని మార్చారు. షాపులు ఇచ్చేసి డబ్బులు ఇస్తారు కదండి, డబ్బులు ఇచ్చేసారు. వస్తా వస్తా ఆ రోజుల్లో రిక్షా నిండా సరుకులు వేసుకొస్తూ ఉంటే వీధుల వాళ్ళందరూ కూడా ఏంటి ఏమీ లేని వాళ్ళు ఇప్పుడు 3 కేజీల బియ్యం 4 కేజీల బియ్యం కొనుక్కొనేవాళ్ళు మూటలు తెచ్చుకుంటున్నారు ఏంటి అనే ఆరా వచ్చింది. వీళ్ళు ఎవరికి చెప్పలేదు. దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇచ్చేసారు, దశమ భాగం తీసి ఇచ్చేసారు అంతే. దేవుని భాగం అందుకని ప్రభువారు కూడా చెప్పారు, దేవునివి కైసరివి ఇవ్వాలి మనం. దేవునికి ఇచ్చేయాలి అంతే. అప్పుడు దేవుడు పరిశుద్ధపరుస్తాడు. మొదటి ముద్ద పరిశుద్ధమైనది అయితే మిగిలినంతా కూడా పరిశుద్ధంగా ఉంటుంది. నీకు వచ్చిన శాలరీలో, నీకు వచ్చిన భాగంలో డైలీ వేజే కావచ్చు, ఏదే కావచ్చు, ఏదైనా ప్రథమ ఫలమైన ఏమైనా సరే అందులో భాగం దేవునికి ఇచ్చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. వీళ్ళు అలాగే ప్రభు భాగం ప్రభు తీస్తారు. వీళ్ళు తెచ్చుకుని హ్యాపీగా ఉండి పాస్టర్ గారికి కానుకిచ్చి అదే రోజు ఆ విషయం చెప్పినప్పుడు ఆ ఊరు అందరికి ఆనోట వీధంతా తెలిసిపోయింది. కాకి నోట్లో బంగారం గొలుసు పడిందంట, కొన్ని వేలు డబ్బులు వచ్చేసినాయి అంట అని. ఆ విషయం పక్కన అసూయపురాలకు తెలిసింది. లబోదీపం అందంట. ఇంకేం సుఖం ఏంటి, చచ్చిపోయిన కాకని ఎదురు తీసేసింది. ఎదుటి వాళ్ళు మన విషయంలో అసూయ పెడితే, మన విషయంలో ఈర్ష్య, క్రోధము, ద్వేషం కలిగి ఉంటే దేవుడు మన విషయంలో ఎవరైతే అసూయ కలిగిన వాళ్ళని దినదినము అణుస్తూ ఉంటాడు. మనల్ని దినదినము దీవించి హెచ్చిస్తూ ఉంటాడు మన దేవుడు. దినదినము దీవించబడతాం. అందుకని దావీదు అంతకంతకు వర్ధిల్లెను, దేవుడు కూడా మనలను అంతకంతకు వర్ధిల్ల చేస్తానని ఈ సాయంకాలం వాగ్దానం చేస్తున్నారు. అందుకని యోబు గ్రంథంలో ఉందండి, మొదట నీ స్థితి కొద్దిగా ఉండను, తుదను నీవు మహాభివృద్ధి పొందుతావు. మొదట్లో మనం ప్రభువుని అంగీకరించినప్పుడు మన స్థితి కొద్దిగానే ఉంటుంది. ఎందుకు కొద్దిగా ఉంటుంది అంటే ఈ విషయాలే. ప్రభువుని నమ్మిన తర్వాత కూడా మనము బైబిల్ మన సపోర్ట్ చేసిన విషయాలు చేస్తూ ఉంటాం. మనం జామీన్ సంతకాలు పెట్టడం నష్టపోవడం, వడ్డీకి ఇవ్వడం నష్టపోవడం, అంతేకాదండి మనం క్రెడిట్ కార్డులు లేనిపోని ఆడంబరాలు, వీటిలో ఏమంటారంటే మెహర్బానీ, ఆడంబరం. ఈ మెహర్బానీలు ఆడంబరం అవసరం లేదు క్రైస్తవ చేతిలో, ఇంట్లో కానీ ఒంట్లో కానీ చర్చిలో కూడా అంతే. రాజుల సొమ్ము రాళ్ల పాలన్నట్టు విశ్వాసులు ఇచ్చే సొమ్ము అంతా కూడా పాస్టర్ గారి డ్రెస్సులకైనా, పాస్టర్ అమ్మగారు పాస్టర్ పిల్లల డ్రెస్సులకైనా, అక్కడ భోజనాలకి, లైటింగ్లు, జిగేలు వీటికే ఖర్చు అయిపోతుంది. వాటికే చందాలు, ఇట్లకే రాజుల సొమ్ము రాళ్ల పాలు, విశ్వాసుల పరిశుద్ధమైన సొమ్ము ఇట్లకే ఖర్చు అయిపోతుందండి. కనుకంటే మీరు పేదలను కరుణించండి, మీకు కలిగిన దాంట్లో దేవునికి ఇవ్వాల్సి దేవునికి ఇవ్వండి. హంగు ఆర్భాటాలకే కొంతమంది వెళ్ళే చర్చికి ఎవరో ఎక్కడో టీవీలో చెప్తూ ఉంటాడు, ఆడు ఎంత సూట్ వేసుకొని ఎలాగెలాగ ఉంటాడు, అక్కడ చర్చ్ కడుతున్నాం ఇక్కడ చర్చ్ కడుతున్నాం. మేము ఏజెన్సీకి సువార్త చేతనం ఉంటుంది. ఏజెన్సీలో ఎప్పుడో సువార్త ప్రకటించబడింది. ఏజెన్సీ వాళ్ళు మనకంటే నాగరికత కలిగి ఉన్నారు. ఏజెన్సీ వాళ్ళు రిమోట్ ఏరియాస్లో మనకంటే మంచి తిండి, మంచి డీసెంట్గా హ్యాపీగా వాళ్ళు ఉండేది పాకల్లోనే. ఏజెన్సీస్లో పాకల్లో ఉంటున్నారు, కానీ వాళ్ళకి స్మార్ట్ టీవీ, వాళ్ళకి ఫుల్లీ ఆటోమేటెడ్ వాషింగ్ మెషిన్స్, ఐరన్ బాక్సులు, ఏసీ అన్నీ ఉన్నాయండి. డబ్బున్నవాడికి ఏముంటలేదు. ఏజెన్సీ వెళ్ళిపోతున్నాం, సువార్త చేస్తున్నాం, ఉట్టిది ఏమి ఉండదు. ఇంట్లో వాళ్ళకి రక్షణ ఉండదు, ఇంట్లో వాళ్ళకి మారుమనసు ఉండదు, ఇంట్లో కుటుంబ ప్రార్థన చేయరు, చర్చికి కుటుంబంగా వెళ్ళరు.
ఎన్నో లోపాలు పెట్టుకొని వీళ్ళ బస్సులు వేసుకొని ఏజెన్సీలో స్వార్థ ప్రకటనకి వెళ్తామంటూ ఉంటారు. ఒకటి దయ్యం నమ్మకండి. డోంట్ బిలీవ్ దెమ్. ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉండాలి, ఇంటిలో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఇంట్లో ఉండాలి, కుటుంబంగా మందిరానికి వెళ్ళాలండి. అప్పుడు దేవుడు దీవిస్తారు. కనుక సాయంకాల సమయం ముందు నా హృదయంలో భారం ఏంటంటే జామీను ఉండి నష్టపోకండి, ఎప్పటికీ నష్టపోకండి. 2, వడ్డీకి మాత్రం ఇవ్వకండి. అడిగినంత మాత్రాన్ని మీరు ఇవ్వకండి. ఎంతో తులమ ఫలం ఇచ్చేయండి, మరలా ఆశించకండి అంతే. ఇస్తే పుచ్చుకోవడం లేకపోతే మానండి, బలవంతం చేయొద్దు. నెక్స్ట్ ఇంకేముందంటేనండి, క్రెడిట్ కార్డులు వాడి నష్టపోకండి, మీ బిడ్డలను నష్టపెట్టకండి, ఆర్థికంగా నష్టపోవద్దు. కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసుకుందామండి.